వెంకటేశాయ. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీవేంకటాచలాధీశం త్రిజాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. సమస్తపరివారాయ సర్వదివ్యమంగళవిగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వపరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు జగత్ కళ్యాణ చక్రవర్తి శ్రీ శ్రీనివాస స్వామివారి యొక్క దివ్య క్షేత్రంలో స్వామివారి దివ్యమైనటువంటి శ్రీచరణ సన్నిధిలో ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో శ్రీమన్నారాయణుడు అనేక రకమైనటువంటి కైంకర్యములన్నీ కూడా విధిగా ఆగమ శాస్త్రోక్త ప్రకారముగా నిర్వర్తింపకో చేసుకొని భక్తుల పాలిట కల్పతురవై కొంగు బంగారమై శ్రీవారు స్వయం వ్యక్తంగా ఆవిర్భవించి రక్షిస్తున్నటువంటి పరమాత్మ యొక్క సన్నిధిలో మనం ప్రతిరోజు కూడా మన పూర్వజన్మ సుకృతం వలన మద్వయం భద్వయం చైవ భత్రయం వచతుష్టయం అనాపలింగ కూష్కాని పురాణాన్ని పృథక్ పృథక్ అన్నట్లుగా మత్స్య మార్కండేయ భవిష్యోత్తర బ్రహ్మాండాది పురాణముల నుండి స్కాంద పురాణముల వరకు గల 18 మహాపురాణములలో నారదీయ మహాపురాణంలోని విశేషాలను మనం ప్రతినిత్యము కూడా సేవించుకుంటూ ఉన్నాం, శ్రవణం చేసుకుంటూ ఉన్నాం. శ్రీవారి దయవలన నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ వేదవ్యాస మహర్షికి ప్రణమిల్లుతూ ఎందరో మహానుభావులు మనందరికీ కూడా అందించినటువంటి దివ్య గాథలను వైభవములను సనాతన భారతీయ హైందవ సంస్కృతిని మనం కాపాడడం కోసం భక్తి అయినటువంటి దానిని మనం అవలంబించుకుంటూ శ్రీమన్నారాయణుని యొక్క శ్రీచరణములు చేరడానికి ఏకైక మార్గం నామ సంకీర్తనము మాత్రమే కావున అత్యంత రమణీయమైనటువంటి ఈ యొక్క ధనుర్మాసంలో మాసానాం మార్గశీర్షోహం అన్నట్లుగా ఈ మార్గళి మాసంలో ఆ గోదాదేవి అనన్యమైనటువంటి భక్తితోటి 30 రోజుల పాటు కూడా వ్రతాన్ని ఆచరిస్తూ శ్రీరంగనాథుణ్ణి వైభవంగా సేవిస్తున్నటువంటి శుభ సమయమైనటువంటి యొక్క మార్గళి మాసంలో మరింత వైభవంగా నారదీయ మహాపురాణంలోని విశేషాలను మనం యథామతి స్వామివారి యొక్క అనుగ్రహం చేసి తెలుసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మనం ప్రస్తావన చేసుకున్నాం. పరమాత్మ యొక్క అనుగ్రహం వలన ఆ శ్రీమన్నారాయణుడు వామనమూర్తిగా ఆవిర్భవించి బలిచక్రవర్తి వద్దకు వచ్చి 3 అడుగుల భూమిని దానం ఇమ్మని చెప్పి తపస్సు చేసుకోవడం కోసం దానం ఇవ్వనగానే చక్కగా తన యొక్క గురువైనటువంటి శుక్రాచార్యుల వారు వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా పరమాత్మకి 3 అడుగుల భూమిని దానం చేయడానికి సిద్ధపడి తుదకు వారి యొక్క అనుగ్రహం చేత బలిచక్రవర్తి రసాతలమైనటువంటి రాజ్యంలోకి వెళ్ళిపోయి అక్కడ గరుడ గంధర్వాది మహా యొక్క సిద్ధుల చేత అంతా కూడా ఆనందంగా వైభవంగా రాజ్యాన్ని పాలిస్తూ చక్కగా ఆనందంగా ఉండి తర్వాత ఆ పరమాత్మ అందరికీ కూడా దర్శనవసంగి దేవతలందరికీ కూడా వామనత్వము నుండి
స్వామివారు పొంది సమస్త లోకములలో కూడా మోహింపజేయుతూ తపస్సుకు అరణ్యానికి వెళ్ళిపోయారు. అదే ప్రకారముగా బలిచక్రవర్తి గారు కూడా చక్కగా రసాతలంలో సామ్రాజ్యాన్ని పరిపాలన చేసుకుని భగవద్ అనుగ్రహం వలన ఆ విష్ణుపాదోద్భవమైనటువంటి గంగామాత యొక్క జల స్పర్శ చేత మహానుభావుడైనటువంటి ఆ బలిచక్రవర్తి గారు కూడా తిరిగి మరణ తర్వాత మోక్షాన్ని పొందారు. పరమ శ్లాఘనీయుడు బలిచక్రవర్తి దానుడు, అపారమైనటువంటి దానాన్ని ఇచ్చాడు. పరమాత్మకే సాక్షాత్తు తన యొక్క యజ్ఞంలో వచ్చినటువంటి పరమాత్మకి దానం చేసినటువంటి మహనీయుడైనటువంటి ఆ బలిచక్రవర్తి గారి యొక్క వృత్తాంతాన్ని మనం తెలుసుకున్నాం. ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత తిరిగి మరలా సనక మహర్షి వారు అడుగుతున్నాడు. ఈ గంగా మహాత్మ్యాన్ని చెప్పారు. ఈ గంగా మహాత్మ్యమే కానీ ఈ యొక్క నారదీయ మహాపురాణమును కానీ ఎవరైతే దేవాలయములో కానీ నదీ తీరములో కానీ చదివినా శ్రవణం చేసిన వారందరికీ కూడా అష్టమేధయాగం కలుగుతుంది నాయన అని చెప్పి సాక్షాత్తు సనక మహర్షి నారదీయ మహర్షికి చెబుతూ ఉన్నారు. దేవాలయంలో కానీ నదీ తీరంలో కానీ ఈ యొక్క గంగా మహాత్మ్యమును గురించి నారదీయ మహాపురాణంలోని విశేషములను గురించి ఎవరైతే శ్రద్ధగా పఠనం చేస్తారో శ్రవణం చేస్తారో వారందరికీ కూడా శ్రీమన్నారాయణ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం చేత అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది నారద అని చెప్పి చక్కగా ఆనందింపజేశారు. ఆ తర్వాత నారద మహర్షి మరిన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. స్వామి, నారద ఉవాచ శ్రుతం తు గంగామాహాత్మ్యం వాంఛితం పాపనాశనం అధునా లక్షణం బ్రూహి భ్రాతర్మే దాన పత్రాయో. స్వామి, నేను కోరినటువంటి సమస్తమైనటువంటి విధముగా తమరందీ కూడా పాపములన్నీ కూడా నశింపజేస్తున్నటువంటి గంగా మహాత్మ్యాన్ని తమరు చెప్పగా విన్నాను, చాలా సంతోషం. ఇప్పుడు దాన లక్షణములు అంటే దానము అంటే ఏమిటి, దానం యొక్క లక్షణములు గూర్చి నాకు సవిస్తారంగా తెలియపరచండి అని అడుగుతున్నాడట పరమాత్మ యొక్క అనుగ్రహపాత్రుడైనటువంటి బ్రహ్మమానసపుత్రుడైనటువంటి నారదుల వారు సనక మహర్షి వారిని. అప్పుడు సనక మహర్షి వారు చెబుతున్నారు ఈ ప్రకారముగా, సర్వేషామేవ వర్ణానాం బ్రాహ్మణః పరమో గురుః తస్మై దానాని దేయాని దత్తస్యానంత్యమిచ్చత. బ్రాహ్మణః ప్రతిగృహ్ణీయాత్ సర్వతో భయవర్జితః న కదాపి క్షత్రవిషే గృహ్ణీతాయాం ప్రతిగ్రహం చండస్య పుత్రహీనస్య దంభాచార రతస్య చ కర్మత్యాగనశ్చాపి దత్తం భవతి నిష్ఫలం. నారద మహర్షికి చెబుతున్నారు ధర్మ సూక్ష్మాలన్నీ కూడా దాన లక్షణాలు చెబుతున్నారు. పాత్రను ఎరిగి దానం చెయ్యాలి అని చెబుతున్నారు. ముందుగా సత్పాత్రునికి దానం చెయ్యాలి. అందున ఈ మనకి భగవంతుడు సృజించినటువంటి వర్ణములలో బ్రాహ్మణ వర్ణము అయినటువంటిది ఉత్తమమైనటువంటి వర్ణం నాయన. ఇచ్చిన దానాన్ని అక్షయంగా తీసుకోవాలి, బ్రాహ్మణుడికి ఇయ్యాలి. తిరిగి మరలా దానం అక్షయం అవ్వాలి అని అంటే బ్రాహ్మణోత్తముడికి దానం మనం చేస్తాం కదా, ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. బ్రాహ్మణుడికి సద్బ్రాహ్మణుడికి వేద విధుడైనటువంటి బ్రాహ్మణోత్తముడికి చక్కగా వేదములో ఏ ప్రకారంగా అయితే చెప్పబడి ఉన్నదో దాని ప్రకారముగా నిత్య నైమిత్తిక కామ్యకర్మలన్నీ కూడా ఆచరిస్తూ స్వీయ అనుష్ఠానం చేస్తూ పరునంత చేయకుండా పరులను హింసించకుండా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా ప్రజాహితాన్ని రాజ్యహితాన్ని బంధుహితాన్ని 10 మందికి కూడా ఉపయోగపడుతూ శిష్యుల పట్ల వాత్సల్యంతో వేదాధ్యయనమును చేస్తూ అధ్యాపన చేస్తూ అధ్యయనము చేస్తున్నటువంటి సద్బ్రాహ్మణుడికి మాత్రమే దానం చెయ్యాలి. అటువంటి బ్రాహ్మణోత్తముడికి చేసినటువంటి దానం ఉత్కృష్టమైనటువంటి దానం అవుతుంది నాయన. దానికి అక్షయము దానికి క్షయమంటూ ఉండదు అని చెబుతున్నారు ముందుగా. ఇక బ్రాహ్మణుడు భయము లేనివాడై ఉండాలట. బ్రాహ్మణుడికి భయం ఉండకూడదు ఎప్పుడూ కూడా. పరమాత్మ యొక్క అనుగ్రహం చేత నేను నా యొక్క జీవనయానాన్ని సాగిస్తున్నాను, నిరంతరం వేదాధ్యయనం చేస్తున్నాను అని ఎవరైతే ధైర్యంగా భయం లేకుండా ఉంటాడో అటువంటి వాడికి మాత్రమే దానం చెయ్యాలి. క్షత్రియులు ఉన్నారు కదా,
అలాగే వైశ్యులు ఉన్నారు కదా, ఎప్పుడూ కూడా వారు దానమునకు తీసుకోరాదు నాయన. బ్రాహ్మణుడికి మాత్రమే యజన యాజన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ షట్కర్మ నిరతా బ్రాహ్మణా. యజనము కానీ యాజనము కానీ అధ్యయనము కానీ అధ్యాపనము కానీ దానం కానీ ప్రతిగ్రహణం కానీ చేసే అధికారము యోగ్యత బ్రాహ్మణోత్తముడికి మాత్రమే ఉంది. కావున క్షత్రియుడికి కానీ వైశ్యుడికి కానీ మనం దానం ఇవ్వకూడదు అని చెబుతూ ఉన్నారు. ఇక దానం తీసుకునే వారి యొక్క లక్షణాలు చెబుతున్నారు. వారికి తీవ్రమైనటువంటి స్వభావం కలిగి ఉండాలంటే ఎల్లప్పుడూ కూడా అందరినీ కూడా ఆదరిస్తున్నటువంటి స్వభావం కలిగినటువంటి వారే ఉండాలి. డాంబికము లేకుండా ఉండాలి. ఏ విధమైనటువంటి డంబాచారాన్ని ప్రదర్శించకుండా నేనే గొప్పవాడిని, నాకంటా గొప్పవాడి ఎవడూ లేడనటువంటి డాంబికములు పలుకకుండా చక్కగా తన యొక్క కర్మలను తాను విధిగా నిర్వర్తిస్తున్నటువంటి వాడికి మాత్రమే దానం ఇవ్వాలి నారదా. అసూయ నిండినటువంటి మనస్సుతో కూడినటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం ఇయ్యరాదు. అలాగే పరద్రవ్యాన్ని కోరినటువంటి వారు, అభిలషించేవారు, భగవంతుడు మనకి ఎంతవరకు సంప్రాప్తింపజేశాడో అది మనకి తప్పక దక్కి తీరుతుంది. అడవిలో ఉన్న బంగారు శిఖరం పక్కన కూర్చుని ఉన్నా మనకి రాసి పెట్టి ఉంటే అది వచ్చి రాక మానదు, వచ్చేది రాక మానదు, పోయేది పోక మానదు. కానీ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి దానితోటి తృప్తి చెందకుండా పనుల యొక్క ధనమును కానీ పనుల యొక్క క్షేమమును కోరకుండా తను పరద్రవ్యాన్ని ఎప్పుడైతే ఆశిస్తూ ఉంటాడో అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం ఇయ్యవద్దు నారదా అని చెబుతున్నారు. పరదారతశ్చాపి పరద్రవ్యాభిలాషణ నక్షత్ర సూచకస్యాపి దత్తం భవతి నిష్ఫలం. అసూయా విత్తమనసః కృతఘ్నశ్చ వాయినః ఆయాద్యమాయాజనస్యాపి దత్తం భవతి నిష్ఫలం. నిత్యం యజ్ఞః పరస్యాపి హింసకస్య ఖలస్య చ రస విక్రయణశ్చైవ దత్తం భవతి నిష్ఫలం. హే నారద, చూడండి ఎంత చక్కగా చెబుతున్నారు. అసూయ నిండినటువంటి మనస్సు గలవాడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ద్రవ్యాన్ని నీవు సమర్పణ చేయకు, దానం చేయకు. ఇక కృతజ్ఞుడు ఉంటాడు చూడండి, చేసిన మేలు మరచిపోతూ ఉంటాడు, అటువంటి వాడిని కృతజ్ఞుడు అంటాడు. కృతజ్ఞుడికి నిష్కృతి లేదు. మనం ఎవరైనా వారి యొద్ద ఒక ఉపకారం పొందామనుకోండి, ఎవరి దగ్గరైనా దాని పట్ల మనం చక్కగా కృతజ్ఞత భావనగా ఉండాలి. వారి వద్ద మనం ఏదైనా ఆశించి వారి పట్ల మనం చక్కగా ఏదైనా కోరుకుని వారి నుండి మనం ఏదోటి పొందిన తర్వాత వాడికి ఎవరైతే కృతజ్ఞుడుగా ఉంటాడో అటువంటి వాడికి నిష్కృతి లేదు నారదా. కాబట్టి అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం ఇయ్యరాదు. కపటంగా మాట్లాడుతూ ఉంటారు, అటువంటి కపటి ఉంటారు చూడండి, కపట వేషమంతా కూడా వేస్తూ ఉంటారు, స్వభావం కపటంగా ఉంటుంది. అటువంటి వాడికి కూడా నీవు దానం చేయడానికి వీలు లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దానానికి వారు అనర్హులు అని చెబుతున్నారు. అటువంటి వారు యాగానికి అనర్హుడు. ముందు అంటే ఒక యజ్ఞం చేయాలి అని అంటే దానికి సంబంధించినటువంటి విధి నియములన్నీ కూడా తెలిసి ఉండాలి. ఆచార్యుల వారిని ఆశ్రయించి తద్వారా వారి యొక్క లక్షణములన్నీ కూడా తెలుసుకోవాలి అని అంటే ఇటువంటి కపటములు వదిలిపెట్టినటువంటి వాడు, డాంభికము లేనటువంటి వాడు, కృతజ్ఞుడు కానటువంటి వాడు మాత్రమే యాగానికి కూడా అర్హుడవుతాడు నాయన. అటువంటి యాగానికి అర్హుడు కానటువంటి వాడికి యాగం చేయించడం ఎంత మహాదోషం. అలాగే కపటునికి అసూయ కలిగినటువంటి వాడికి కూడా దానం చేస్తే అంత పాపం కూడా మనకి వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి దానం నిష్ఫలమైపోతుంది. బూడిదలో పోసిన పన్నీరు అంటారు కదా, బూడిదలో పన్నీరు పోస్తే ఏమన్నా వాసన వస్తుందా? దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? కాబట్టి సద్బ్రాహ్మణుడా కాదా అతను యోగ ఎప్పుడూ కూడా యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధినటువంటి అష్టాంగ యోగములతో ఆజ్ఞాచక్రం నుండి ప్రాణాయామం పురస్సరంగా ప్రతిరోజు కూడా సంధ్యావందన జపానుష్ఠాన తప్పన యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి కపటము లేనటువంటి వాడికి, దాంభికుడికి, కృతజ్ఞుడు కానటువంటి వాడికి మాత్రమే దానం చెయ్యాలి నారదా. మిగిలినటువంటి వారికి దానం కనుక చేసినట్లయితే అది నిష్ఫలమవుతుందయ్యా అని చెబుతున్నాడు.
వేద విక్రయణశ్చాపి స్మృతి విక్రయణస్తథా ధర్మ విక్రయణో విప్రాదత్తం భవతి నిష్ఫలం అసిజీవి మహీజీవి దేవలో గ్రామయాజకః ధావకో వా భవేత్ తేషాం దత్తం భవతి నిష్ఫలం పాకకర్తోః పరస్యార్థే కవయే గదహారిణే అభక్ష్య భక్షస్యాపి దత్తం భవతి నిష్ఫలం. చూడండి, హే నారదా, వేదములు ఉన్నాయి కదా, స్మృతులు వేదములన్నీ ఉన్నాయి కదా, వాటిని అమ్ముకుని జీవించినటువంటి వారు ఉంటారే, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేద విక్రయవాన్ వాపి, వేదములను విక్రయణం చేసినటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. వేదము అంటే భగవంతుడైనటువంటి పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు వేదములు. అటువంటి వేదములను అమ్ముకుని జీవించి తద్వారా ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేసేవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు దానం ఇవ్వకయ్యా, అది చేసినటువంటి దానమంతా కూడా నిష్ఫలమవుతుందయ్యా. ఇక ముఖ్యంగా ప్రధానంగా చెబుతున్నారు, ధర్మమును అమ్ముకొని వానికి అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. మనం వినడానికే కాస్త బాధగా ఉన్నప్పటికీ కూడా యథార్థం చెబుతుంది వేదం కానీ, శాస్త్రం కానీ, స్మృతి కానీ, పురాణం కానీ. ఎప్పుడు కూడా ధర్మబద్ధంగానే జీవించాలి. ధర్మబద్ధానికి ఎప్పుడైతే అవిరోధం కలుగుతుందో అది అధర్మబద్ధంగా ఉన్నట్టే. తద్వారా దానిని మనం చూసి చూడకపోదాంలే, ఏదో జరుగుతుంది మనకెందుకులే అన్నటువంటి అధర్మమును ప్రవర్తింపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడే వాళ్ళందరూ కూడా ధర్మాన్ని అమ్ముకునేవారే అని అర్థం. కాబట్టి అటువంటి వాడికి ఇచ్చినటువంటిది కూడా నిష్ఫలమవుతుందయ్యా. ఇక కేవలం గానంతో జీవించేవాడికి కానీ, పరస్త్రీలను తల్లి వల్లే భావించకుండా అనేక రకమైనటువంటి అన్యమనస్కంతో ఎవరైతే భావిస్తారో అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం ఇవ్వరాదయ్యా. ఇతరులను పీడిస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా, ఏదో ఒక మాటల చేత కానీ, కాయములు మనసా వాచ కర్మణ అంటారు, మనస్సు చేత కానీ, వాక్కు చేత కానీ, శరీరము చేత కానీ ఆ యొక్క ఇతరులను ఏదో రకంగా హింసిస్తూ ఉంటారు. అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వారికి ఏమీ పని ఉండదు. తనకు కన్ను పోయినా పర్లేదు కానీ పక్కవాడికి 2 కళ్ళు పోవాలంటారు. వాడిని ఏదో పాపం బాధ పెడుతూ ఉంటారు. మానసికంగా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా దుర్భాషలాడకూడదు, హింసించకూడదు, బాధ పెట్టకూడదు. అటువంటి బాధ పెట్టకుండా ఎవడైతే ఉంటాడో అటువంటి వాడికి మాత్రమే దానం చేయవయ్యా. ఇక ముఖ్యంగా ఖడ్గంతో ఎప్పుడూ కూడా ఖడ్గంతో జీవిస్తూ ఉంటాడు. ఖడ్గం ఎవరి దగ్గర ఉండాలి? రాజుగారి దగ్గర మాత్రమే ఉండాలి. రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ఖడ్గాన్ని చేపట్టి యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినటువంటి వాడికి దానం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చెయ్యకయ్యా, అది నిష్ఫలమవుతుందయ్యా. ఇక ఇతరులకు వంట చేసి పెట్టేవాడికి కానీ, అలాగే తినరానటువంటి ద్రవ్యాన్ని భుజించినటువంటి వాడికి కానీ దానం చేస్తే నిష్ఫలమవుతుందయ్యా. అలాగే తాను ప్రసాదముగా భగవంతుడికి నివేదన చేసుకున్నటువంటి పదార్థమును తినకుండా అన్యములైనటువంటి వారి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పదార్థమును ఎవరైతే భుజిస్తారో వారికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దానం చెయ్యకయ్యా. మరిన్ని విశేషాలు చెబుతున్నాడు. ఎల్లప్పుడూ కూడా భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని సేవిస్తూ నామస్మరణ చేస్తూ ఉండాలి. కానీ ఆ నామస్మరణ ద్వారా లబ్ధి పొంది తద్వారా నామస్మరణమును కూడా అమ్ముకోవడానికి సిద్ధపడడానికి కొంతమంది ఉంటారు. అటువంటి వాడికి ఎట్టి పరిస్థితులను కూడా దానం చెయ్యకండా అంటున్నారు. చూడండి, అంటే మన జీవనయానాన్ని, మన కుటుంబాన్ని, మన రక్షణ కోసం, దేశ రక్షణ కోసం, ప్రజాహితం కోసం భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని, ఆ పరంధాముని, పరాత్పరుని, పరమేశ్వరుణ్ణి గానం చేయడం, నామస్మరణ చేయడం ఉత్తమమైనటువంటిది. అది కాకుండా దానిని వంక పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని అనేక రకమైనటువంటి విష్ణునామములను కూడా తుదకు ద్వారా లబ్ధి పొందుతూ ఉంటారే, దానిని అమ్మడమే అంటారు. అటువంటి లబ్ధి పొందే వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా నీవు దానం చెయ్యకయ్యా. ఇక దుష్టదానములను స్వీకరించే వానికి ఇచ్చితే కూడా నిష్ఫలమవుతుంది. దానం చేయడానికి కొన్ని యోగ్యమైనటువంటి పదార్థములు ఉన్నాయి. అటువంటివి కాకుండా అన్యమైనటువంటి దానిని కూడా తన దానం తీసేసుకున్నాడు అనుకోండి, అది తెలిసి మనం తిరిగి ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి వాడికి దానం చేస్తే అపాత్ర దానం అవుతుందయ్యా. అలాగే పగలు నిద్రించేవానికి, పగలు భార్యతో కూడి ఉన్నటువంటి వాడికి
సంధ్యావందనం చేయనటువంటి వాడికి ఇచ్చినటువంటి దానం నిష్ఫలమవుతుందయ్యా. కాబట్టి అటువంటి వాడికి మహాపాతకములు ఉపపాతకములు కూడా చుట్టుకుంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ దానం ఇచ్చేటప్పుడు ఆలోచించి యోగ్యుడైనటువంటి వాడికి మాత్రమే దానం ఇవ్వవలను అని చెప్పి పదే పదే మనకి చెబుతూ ఉన్నారు. నారద మహర్షి వారికి చెబుతున్నట్లుగా సనక మహర్షి వారు ఇక తనకంటే పెద్దవాడు ఉండగా ముందుగా వివాహం చేసుకున్నటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దానం చేయకూడదట. చూడండి, అన్నగారు ఉంటారు, అన్నగారు వివాహం కాకుండానే సోదరుడు వివాహం చేసుకోకూడదు అనేటువంటిది మనకి శాస్త్రం, ధర్మశాస్త్రం. కానీ ఆ తనకంటే ముందుగా అన్నగారి కంటే ముందు తమ్ముడు వివాహం కనుక చేసేసుకున్నాడని తెలిసే అటువంటి వాడికి ఎట్టి పరిస్థితుల్లో మీరు దానం ఇవ్వవద్దు నాయనా. ఇక అనేక రకమైనటువంటి పాపములన్నీ కూడా చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సత్కర్మలను ఆచరించే వారికి మాత్రమే దానం ఇవ్వండి అని నొక్కి నొక్కి వక్కానిస్తూ చెబుతూ ఉన్నారు మనకి పరమాత్మ. యద్దానం శ్రద్ధయా దత్తం తథా విష్ణు సమర్పితం సమర్పణం యాచితం వా విపాత్రేణ భవే తద్దానముత్తమం. శ్రద్ధతో ఇవ్వాలి. దానం చేసేటప్పుడు శ్రద్ధగా ఇవ్వాలి. ఈ చేత్తో ఇద్దామని సంకల్పం చేసుకుని ఆలస్యం చేస్తే ఈ చేయి మారేశ్వరుడికి మన మనస్సు మారిపోతూ ఉంటుందట. అటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం చేత శ్రద్ధ కలిగినటువంటి వాడికి మాత్రమే దానం చెయ్యాలి, శ్రద్ధగా దానం చెయ్యాలి అని చెప్పారు. పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుడికి నిరంతరము కూడా అర్చించినటువంటి పరమ భాగవతోత్తములు అర్చకస్య హరిస్సాక్షాత్ చరరూపీణ సంశయ అన్నాడు. పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి శ్రీచరణములను ప్రతినిత్యము కూడా సేవిస్తూ ఆ పరమాత్మను ఒక తన కింద బిడ్డ వలె భావిస్తూ ఆయనకు అనేక రకమైనటువంటి ఉపచారములు చేస్తున్నటువంటి పరమ భాగవతోత్తములైనటువంటి అర్చకస్వాములకి బ్రాహ్మణోత్తములకి కైంకర్యపురులకి విష్ణువు ఆరాధించే వారికి నీవు దానం చేయవయ్యా. యోగ్యుడు అయినటువంటి వాడికి అడిగిన వెంటనే దానం చెయ్యాలి. ఒక సత్పాత్రుడు వచ్చి మనకి ఇబ్బందుల్లో ఉన్నారు, నాకు దానం చెయ్యండి అని అంటే ఆలోచించకుండా దానం చేయవయ్యా. మనం ఒక క్షణం ఆలోచిస్తే మన మనస్సు మారిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దానం మాత్రమే ఉత్తమమైనటువంటి దానంగా భావిస్తారు నాయన. ఇక పరలోక ఫలము కొరకు ఇహలోకముల యోగ్యానికి ఫలాకాంక్షతో ఇచ్చినటువంటి దానం మాత్రం మధ్యమంగా అవుతుంది. మనకి ఏదో పరలోక ప్రాప్తి కావాలి, మనం మోక్షాన్ని పొందాలి అని అనుకోకుండా దానం చెయ్యాలట. అలా అనుకుని కనుక మనం ఇహలోకంలో సకల సుఖములన్నీ కూడా అనుభవించాలి, అంత్యలోకమున మోక్షాన్ని పొందాలనేటువంటి ఫలాకాంక్షతో కనుక దానం చేసినట్లయితే అది మధ్యమైనటువంటి ఫలితం ఇస్తుంది. అంటే శ్రద్ధగా ఇచ్చినటువంటిది పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణకు అనుగ్రహం చేత అర్చించబడుతున్నటువంటి కైంకర్యమును చేస్తున్నటువంటి వారికి, అంటే శ్రీమన్నారాయణుని ఆ పరమేశ్వరుని ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థల యందును కూడా ఆరాధిస్తున్నటువంటి వారికి, యోగ్యుడైనటువంటి వారికి ఇచ్చినటువంటి దానం ఉత్తమమైనటువంటి దానము అన్నారు. ఇక ఫలాపేక్ష రహితంగా ఇస్తారు, దాన్ని ఉత్తమమైన. అలాగే తను ఏదో ఆశించి ఇహలోకంలో సుఖాన్నంతా కూడా పొందాలి, అంత్యాన్ని మోక్షాన్ని పొందాలి అని ఆలోచించి మనస్సులో ఫల అపేక్షతోటి కనుక ఫలకాంక్షతో కనుక మనం దానం చేసినట్లయితే ఆ దానం మధ్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది నారద. ఇక డాంబికం కొరకు 10 మంది కూడా మెప్పుగా పొందాలి అని చెప్పి మనం ఇచ్చినటువంటి దానాన్ని అందరూ చూడాలి, అందరికీ తెలియాలి అనేటువంటి దాంబికాన్ని ప్రదర్శిస్తూ ఉంటారే, అలాగే హింసిస్తూ ఉంటారే, కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారే, అటువంటి దానము అది అధమైనటువంటి దానంగా ఉంటుంది నాయన. కాబట్టి భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని కొరకు ప్రీతి కొరకు భక్తితో సమర్పించే దానం మాత్రమే దానము. బలిచక్రవర్తి ప్రీతి కొరకు దానం చేశాడా అనంటే వచ్చేటువంటి వాడు వటువు సాక్షాత్తు బ్రహ్మతేజస్సుతో ఉన్నాడు కాబట్టి ఆయనకి దానం చేశాడు. కాబట్టి బలిచక్రవర్తికి రసాతలంలో కొంతకాలం రాజ్యాన్ని పరిపాలన చేసుకోమని చెప్పి తర్వాత మోక్షాన్ని ఇచ్చాడు కదా. అటువంటి
దానము తెలిసి జాగ్రత్తగా చెయ్యాలి. ధర్మ సూక్ష్మములు తెలిసి దానం చెయ్యాలి. ఎవరికి పడితే వారికి దానం చెయ్యరాదు అని చెబుతున్నాడు. అవి కాకుండా చెట్లు ఉన్నాయి, అవి పరోపకారం కోసం చెట్లు ఉన్నాయి. చెట్టు ఏం చేస్తోంది? మనకి ప్రాణవాయువుని మనకిస్తోంది. మనలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అంటాం కదా మనం, అటువంటి దానిని అది స్వీకరిస్తూ ఉంది. అంటే ప్రజాక్షేమం కోసం ఒక వృక్షమే ఉద్భవించి 10 మందికి కూడా ఫలముల రూపంగా కానీ గాలి రూపంగా కానీ మనకి లబ్ధి పొందుతూ ఉన్నాం కదా. తద్వారా వృక్షం ఏ విధమైనటువంటి ఫలమును కూడా ఆశించకుండా ఎలాగైతే ఒక వృక్షం వస్తూ ఉన్నదో అలాగే మనం కూడా ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దానం చెయ్యాలయ్యా నారదా. ఇతరుల కొరకు జీవించని మనుజులు వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇతరులకు ఏదైనా ఇబ్బంది కలిగింది వారి పట్ల మనం చక్కగా శ్రద్ధ చూపించి విశ్వాసం చూపించి అయ్యో బాబు అని అనకుండా జరిగితే జరిగింది లేని చెప్పి ఆనందిస్తూ ఉంటారు. అటువంటి వారు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని శాస్త్రం చెబుతోంది. శరీరంతో కానీ మనస్సుతో కానీ మాటలతో కానీ పరోపకారం చేయనటువంటి మనుజులు మహా పాపాత్ములు నాయనా. ఓ నారదా, ఈ విషయమున నీకు అనేక రకమైనటువంటి వృత్తాంతములన్నీ కూడా చెబుతాను వినవయ్యా అంటూ శ్రద్ధగా దానము యొక్క లక్షణములను చెబుతున్నాడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు. వేదవ్యాస మహర్షి వారు రూపంలో సనక మహర్షి వారు చెబుతూ ఉన్నారు, నారద మహర్షి వారు అడుగుతూ ఉండగా. కాబట్టి సత్పాత్రునికి దానం చెయ్యాలయ్యా. దానం చేసేటప్పుడు కూడా ఆ దానము చేయవలసినటువంటి పదార్థములు కొన్ని ఉన్నాయని చెప్పారు కదా. ఆ దానం చేసేటప్పుడు కూడా చక్కగా చెరకు, గోధుమ, కంది, పోక చెట్టు, అలాగే ధాన్యము, భూదానము, ఇట్లా అన్నదానము, వస్త్రదానము, ఈ ఉదక దానము, ఇటువంటి దానములు చేసేటప్పుడు కూడా సత్పాత్రుడికి సయోగ్యుడికి ఎట్టి పరిస్థితిలోనూ కూడా తను భగవంతుని పట్ల విశ్వాసంతో ఉండి ఆ పరాత్పరుడైనటువంటి పరంధాముని ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉన్నటువంటి వారికి మాత్రమే దానం చెయ్యాలి నారదా. అంతేకాకుండా డాంబికంగా ప్రదర్శిస్తూ 10 మందికి కూడా హితమును కోరకుండా హింసిస్తూ పరస్త్రీల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తూ వారు చేస్తున్నటువంటి పని ఏమిటో కూడా మరిచిపోయి అహంకార దర్పంతో ఉంటారే, అటువంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నీవు దానం చేయవద్దయ్యా, చేయకూడదయ్యా అని చెప్పి దానము యొక్క లక్షణములను గూర్చి మరిన్ని విశేషాలని పరమాత్మ మనకు అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు నారద మహర్షి వారి రూపంలో సనక మహర్షి వారు. ఇటువంటి ఈ నారదీయ మహాపురాణంలోని అనేక రకమైనటువంటి ధర్మ సూక్ష్మములన్నీ కూడా మనకు చెబుతూ ఉన్నారు పరమాత్మ. ఎందుకయ్యా అంటే భక్తితోటి భగవంతుడైనటువంటి పరమాత్మని ఎవరైతే అర్చిస్తూ ఉంటారో నవవిధ భక్తులలో ఏదొక భక్తిని ఆశ్రయించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందింపజేసుకుంటారో వారి యొక్క జన్మ ధన్యము. ఈ దానములు, యజ్ఞములు, యాగములు ఎందుకు చెయ్యాలి అంటే మనము చేసుకున్నటువంటి పూర్వజన్మ పురాకృత పాపములన్నీ కూడా నివృత్తి కొరకు తద్దానం చేసినట్లయితే తన ఉపశమనం కలుగుతుంది అని చెప్పి శాస్త్రం చెప్పడం వలన మనకు ఉన్నంతలో భగవంతుడు మనకి సంప్రాప్తింపజేసిన దానిలో మన ఇంటికి వచ్చి అడిగినటువంటి వారికి వెంటనే సత్పాత్రుడికి దానం చెయ్యాలి అని చెప్పి శాస్త్రంలో అనేక రకమైనటువంటి విషయాలన్నీ చెబుతూ నాయనా దానం చేస్తే ఏం కలుగుతుంది, దానం యొక్క విశేషములు ఏమిటో అని చెప్పి మరిన్ని విశేషాలన్నీ కూడా మనకి చక్కనైనటువంటి ఈ యొక్క నారదీయ మహాపురాణంలో అందిస్తున్నారు పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సనక మహర్షి వారు నారద మహర్షికి ఎత్ర దానాదిగానాంతు లక్షణం పరికీర్తితం గంగామాహాత్మ్యసహితం సర్వపావ ప్రణాశనం. అనేక రకమైనటువంటి దానములు చేసినటువంటి ఫలితం ఎంతయ్యా అంటే గంగా స్నానం చేస్తే ఎంత ఫలితంతో గంగా 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 అన్నటువంటి గంగా స్నానాన్ని ఎవరైతే ఆచరిస్తారో అంత ఫలితము కూడా ఈ యొక్క ఉత్తమమైనటువంటి దానం చేస్తే కలుగుతుంది నారదా అని చెబుతూ మరిన్ని విశేషాలను మనకి అందిస్తున్నారు పరమాత్మ. విషయములన్నీ తెలుసుకోవడం కోసం మనకి అనుగ్రహాన్ని ప్రసాదింపవలసినదిగా పరమాత్మ అయినటువంటి ఏడుకొండలవాడిని వెంకటేశ ప్రభువుని శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ శుభ ఈ బుధవారం నాడు చక్కగా మనందరం కూడా దీనినే
సౌమ్యవాసనం అని అంటారు. చక్కగా ఈ సౌమ్యవాసనం నాడు పరమాత్మ యొక్క అనుగ్రహించినటువంటి ఈ మార్గళి మాసంలో మాసానాం మార్గశీర్షోహం మార్గశిర మాసంలో చక్కగా హిమంత ఋతువు ఆ యొక్క హిమమంతా కూడా చక్కగా చల్లగా మనకి పడుతూ ఉంటుంది. అటువంటి బిందువులు పడుతున్న సమయంలో పరమాత్మని ఆరాధిస్తే అర్చిస్తే ఎంత విశేషమో మరిన్ని విశేషాలన్నీ కూడా మనకి తిరుప్పావైనటువంటి దివ్యమైనటువంటి పాసునముల ద్వారా గోదాదేవి అనుగ్రహించారు. అనేక వేద ఇతిహాస ప్రబంధ పురాణములన్నీ కూడా ఏమి చెబుతున్నాయి అంటే ధర్మంగా ఉండండి, ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకండి, మనసా వాచా కర్మనా మనకి తెలిసి కానీ తెలియ కానీ ఎవరిని కూడా హింసించకండి, పరమాత్మని సేవించండి, మానవ సేవయే మాధవ సేవ అంటూ చెబుతున్నటువంటి యొక్క పురాణములను శ్రవణం చేస్తున్నటువంటి మనందరికీ కూడా పరమాత్మ యొక్క అనుగ్రహం పదే పదే కలగాలని చెప్పి వారికి శిరస్సు వంచి సాష్టాంగ ప్రణిపాతం గావిస్తూ శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమజా రమమానాయ వెంకటేశాయ మంగళం మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైః ఆచార్యైః సత్కృతాయాస్తు మంగళం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.